సర్రమంటూ ఒళ్ళంత పాకే ఫీలింగే రాకరెంట్ సరసర్రమంటూ ఒళ్ళంత పాకే ఫీలింగే రాకరెంట్ కరెంట్ పాకేస్తుందా ఒళ్ళంతా సర్రమని ఏదో ఒక్క పాలు కరెంట్ ప్లగ్ లో ఎలాగ సర్రమని పాకుతో చూద్దారని రే నేను చెప్పేది కరెంట్ ప్లగ్ లో వేలెడితే వచ్చే కరెంట్ గురించి కాదు. నేను ఒక అమ్మాయిని తలుచుకుంటేనో బాడీలో జనరేట్ అయ్యే కరెంట్ గురించి. ఎవర్రా అమ్మాయి? స్నేహ ఆ బేసిక్ నీకే కాదు మొత్తం యూత్ అందరికీ కూడా కరెంట్ పాకేస్తుంది. నీకు విషయం చెప్పనా, మన నవదీప్ హీరోగా కొత్త దర్శకుడు పివి కృష్ణ దర్శకత్వంలో ఈ పిల్ల హీరోయిన్ గా అంతా నీ మాయలో నేను ఒక సినిమా రెడీ అవుతుందిరా. ఈ సినిమాలో ఈ పిల్లకి డైరెక్టర్ ఏం చెప్పాడంటే నువ్వు అన్ని సినిమాల్లో కాదు కొంచెం బొద్దిగా లావుగా ఉంటే నీకు చీరలు అవి కట్టేసి సాంప్రదాయంగా చూపించి నిన్ను గొప్పగా ఎలివేట్ చేస్తానని చెప్పాడంట. దాంతో ఈ పిల్ల ఫిట్నెస్ పెంచేసుకుని బాడీని కొంచెం బొద్దిగా తయారు చేయడం కోసం ప్రయత్నాలు మొదలెట్టేసిందట. ఈ పిల్ల ఎంత కష్టపడి బాడీ ఫిట్నెస్ తెచ్చుకునేది క్యారెక్టర్ న్యాయం చేయడం కోసం డైరెక్టర్ న్యాయం చేయడం కోసం. దీక్షా సేట్ గుర్తుందా నీకు? హీరోయిన్ ఢిల్లీ పిల్ల. ఆ పిల్ల గుర్తులేకపోవడం బెటరా రేవులో తయారు చెట్లు ఎలా ఉంటే మనకి ఎందుకు కానీ ఈ పిల్ల తెలుగులో యాక్ట్ చేసిన తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి తమిళ్లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదో పెద్ద గొప్ప విషయమా? తెలుగులో పేడేట్ వస్తే తమిళ్లోను, తమిళ్లో పేడేట్ వస్తే తెలుగులోను చేస్తారు. కరెక్టే. కాకపోతే తమిళ్లో ధనుష్ పక్కన యాక్ట్ చేస్తుంది. చిన్న విషయం అనుకున్నావు ఏంటి? అందులో ఆ సినిమాలో మంచి కిస్సింగ్ సీన్ ఉందంట, మంచి గాఢమైన ముద్దు సీన్. ఆ ముద్దు సీన్ లో చేయడానికి మిగతా హీరోయిన్లు ఒప్పుకోపోయేటప్పటికి ఈ పిల్లని అడిగారంట. ఈ పిల్ల ఎగురు గంతేసి నేను కిస్సింగ్ సీన్ చేస్తాను ఉందంట. దాంతో ఈ పిల్లని వేసుకుని ఈ పిల్లకి 50 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేస్తారండి. తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళ కన్నా బాగా తెలివైన వాళ్ళు అనుకున్నాను రా. కాదంటవా? లేకపోతే ఏంట్రా ముద్దు సీన్కి యాక్ట్ చేస్తున్నాను 50 లక్షలు ఇస్తారా? తెలుగులో ఈ అమ్మాయి చేసిన సినిమాలు అన్నింటికి కలిపి అంత ఇచ్చి శ్రీదేవ్ బోని కపూర్కి రాఖీ కట్టాలనుకున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నది చెప్తున్నావు అండి. సరిగ్గా విన్నావా? సరిగ్గా నిన్నాను రా. శ్రీదేవ్ బోని కపూర్కి రాఖీ కట్టాలనుకుందంట. బాబా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రా. కాదని నేను అన్నానా? మ్యాటర్ ఇంతే. అది కాదురా, సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పమన్నా ఇది బాగుంది. ఇప్పుడు శ్రీదేవి బోని కపూర్కి రాఖీ కట్టాలనుకున్న మాట నిజమే. అది ఎప్పుడు పెళ్లికి ముందు ఎప్పుడు విషయం అయితే నీకెందుకు చెప్పేమో లేదు ఇంపార్టెంట్ ఇక్కడ. సరేలే. ఇప్పుడు ఆవిడ అనుకోకుండా కొన్ని అవాంతరాలు ఏర్పడబట్టి ఆయనకి రాఖీ కట్టలేకపోయిందంట. అయితే ఈలో బోని కపూర్ గారు పరిగెట్టి కట్టేయడంటే ఆవిడకి తాళి. అంటే శ్రీదేవి బోని కపూర్ చేత కావాలని కట్టించుకోలేదన్నమాట తాళి. రే రవితేజ బల్బు వచ్చి ఎంతకాలం అయిందిరా? 4 నెలలు దాటింది కదా. మరి ఇప్పటిదాకా బొమ్మ స్టార్ట్ చేయలేదు, ప్రొడ్యూసర్ దొరకలేదా? దొరకపోవడం రా. వైభవ్ చౌదరి గారు నిర్మాతగా సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు కదా. ఇప్పుడు కన్నడ ప్రొడ్యూసర్ రాక్లిన్ వెంకటేష్ తగిలాడు, ఆయనతో చేస్తున్నాడు. మరి చౌదరి గారు ఎందుకు సైడ్ అయిపోయారు? సైడ్ అయిపోవాలి, తర్వాత చేసుకుంటారు. అన్ని లాగుతుంటావు నువ్వు బయటికి. ఇంకో విషయం తెలుసు నీకు? బల్బు రైటర్ ఉన్నాడు కదా బాబీ, ఆ సినిమా సక్సెస్ అవడం తోటి బాబీని డైరెక్టర్ చేసి తెలిసా మన రవితేజ. అతను డైరెక్టర్ లో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. పైగా కథా స్క్రీన్ ప్లే మీద రవితేజ మంచి పకడబందిగా బాబీతో కలిసి 4 నెలల నుంచి తీవ్రమైన కృషి చేస్తున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ మీద పెట్టిన దృష్టి బలుపుకు ముందే పెట్టుంటే హ్యాట్రిక్ ఫ్లాప్ ఇచ్చుండేవాడు కదా. ఏమన్నా మాస్ మహారాజా గారు, ఎప్పటికైనా తెలుసుకోండి, ఎప్పటికైనా హీరో కట్ అయినని.